మాడిపోయిన చికెన్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? మాడిపోయిన చికెన్ ఎవరైనా తింటారా అసలు అని అనుకుంటున్నారా? అవునవును, మాడిపోయిన చికెన్ ఎవరు తినరు. కానీ మాడిపోయిన ఆనియన్స్ తో చికెన్ ఫ్రై చేసుకుంటే వేరే లెవెల్ ఉంటుంది అసలు టేస్ట్. సీరియస్లీ యూ కాంట్ బిలీవ్ మీ, అదరహో అంటారు అసలు టేస్ట్ చూసి. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకోండి, అందులో కొంచెం చికెన్ ఫ్రై కి సరిపడా ఆయిల్ యాడ్ చేసేసుకొని సన్నగా అండ్ పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా మాడిపోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. మరి టూ మచ్ గా మాడకూడదు. బ్రౌన్ ఆనియన్స్ కంటే ఒక పాయింట్ ఎక్కువ కాలాలి. సో అలా ఫ్రై అయ్యాక అందులో చికెన్ యాడ్ చేసేసుకోవాలి డైరెక్ట్లీ. అందులోనే కొంచెం గరం మసాలా, సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఫ్లేవర్ అంతా కూడా చికెన్ కి పడుతుంది. చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఆ వాటర్ మొత్తం బాగా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వల్ల ఒక పేస్ట్ లైక్ టెక్స్చర్ అయితే వస్తుంది. ఆ పాయింట్ లో కారం అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ లో దించే ముందు నెయ్యి యాడ్ చేసేసుకోండి. ఇంతే అండి, సింపుల్ అండ్ ఈజీ ఫ్రైడ్ ఆనియన్ చికెన్ ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.